హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము అందరము కలిసి 12-13 వచనాలు ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటి కాళ్ళు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాలము చేసుకొనుడి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఓర్చుకొనిన ఓరిమి లేదా ఓపిక, ముఖ్యంగా సడలిన కాళ్ళు, వడలిన చేతులు, సొమ్మసిల్లిన మనసులు, అలసట పడిన ప్రాణములు, విసుగు చెందిన ఆత్మలు, అట్టి వారిని దేవుడి రోజు తన వాక్యం ద్వారా ధైర్యపరిచి, తిరిగి స్థిరపరిచి, తిరిగి ఓపికను, ఓరిమిని, ఆ ఓపిక శక్తిని విడుదల చేయాలని, ఓర్చుకునే శక్తిని మరొకసారి నీ జీవితంలో పెంపొందింప చేయాలని దేవుడు ఈరోజు ఆశపడుతున్నాడు. ఆర్ యు రియలీ ఎక్సైటెడ్ టు వెయిట్ ఫర్ ద బిగ్గెస్ట్ రివార్డ్ ఆఫ్ యువర్ లైఫ్? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, దానికి ప్రతిఫలం ఏమొస్తుందంటండి? గొప్ప బహుమానం. ఈరోజు ఎంతమందికి గొప్ప బహుమానం కావాలి అంటే నిస్సందేహంగా మనందరం కూడా చేతులెత్తుతాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీరు ఓరిమి అవసరమై ఉన్నది. వాగ్దానం అంటే వాగ్దాన నెరవేర్పును పొందు నిమిత్తము నీకు ఓపిక అవసరమై ఉంది అంటున్నాడు ప్రభు. కాబట్టి మనందరం కూడా జీవిత యాత్రలో కొన్నిసార్లు ఎండమావు లాంటి పరిస్థితి గుండా వెళ్ళక తప్పదు. సమ్టైమ్స్ వీ మే హ్యావ్ టు గో త్రూ రఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రఫ్ సీజన్స్ ఇన్ అవర్ లైఫ్. కొన్నిసార్లు కాలం బాగలేదండి, కాలం కలిసి రాలేదు అంటున్నాం కదా, అలా కాలము కలిసి రాని పరిస్థితులు కూడా కొన్నిసార్లు వెళ్ళక తప్పదు. దట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు మ్యానిపులేట్ ఆర్ వీ హ్యావ్ టు చేంజ్ దోస్ సర్కమ్స్టాన్సెస్, బట్ వీ హ్యావ్ టు సర్వైవ్. ఆ పరిస్థితులు మనం మార్చే ప్రయత్నం చేయలేం, కానీ వాటిని మనం ఎదుర్కోక తప్పదు. డోంట్ మేక్ పర్మనెంట్ డెసిషన్స్ వెన్ యూఆర్ గోయింగ్ త్రూ షార్ట్ టర్మ్ టెంపరరీ సిచ్యువేషన్స్. బహుశా మీరు అనొచ్చు, అంటే నేను వెళ్తున్న పరిస్థితి తాత్కాలికమని ఎలా చెప్తారండి? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఏమీ బాగోట్లేదు, నా జీవితంలో ఏమీ జరగట్లేదండి, ప్రతిఫలం ఏం రావట్లేదు, వాగ్దానాలు పెద్ద పెద్ద వాగ్దానాలు ఉన్నాయి, ఏమీ నెరవేరట్లేదండి, గొప్ప గొప్ప వాగ్దానాలు ప్రభు నాకు ఇచ్చాడు, కానీ ఏది కూడా నెరవేరట్లేదండి, నా జీవితంలో ఒక ఎండిపోయిన పరిస్థితి వెళ్తున్నానండి, ఏమి కూడా నా జీవితంలో కలిసి రావట్లేదు, ఎందుకు నా జీవితం మీద నాకు విరక్తి వస్తుందంటే ఈరోజు దేవుడిని ధైర్యపరచడానికి కొన్ని సత్యాలను దేవుడు నీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తన 13 మొదటి 2 వచనాలను కలిసి చదువుకుందాం. Psalm 13 verses 1 and 2. Let's all read together prayerfully. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై యుందును? ఎంతవరకు నా శత్రువులు నా మీద తన్ను హెచ్చించుకొనును? ఈ పాటకి పల్లవి ఏంటి తెలుసా? స్టార్టింగ్ లైన్ ఏంటి తెలుసా? ఎంతవరకు. దేవుడికి ఏ వాగ్దానం ఇచ్చినా, దేవుడిని నేర్పరచుకున్న ప్రక్రియలో వాగ్దాన నెరవేర్పుకి ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. దేవుని యొక్క సమయము నిర్ణీత సమయానికి ముందు కానీ ఒక్క క్షణం ఆలస్యం కానీ నువ్వు చేసే ప్రసక్తి నీ చేతిలో లేదో. ఎప్పుడు ప్రభువా ఏంటి నా పరిస్థితి, ఏంటి మా ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి అని ప్రార్థిస్తురాగా హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున అపాయింటెడ్ టైం, నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. ఇప్పుడు ఆ దర్శనం కూడా ముగించడానికి ఆత్రపడుతుందంట, కానీ అది తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును, ఖచ్చితంగా జరుగుతుంది. అయితే నువ్వు దాని కొరకు ఏం చేయాలి? కనిపెట్టాలంటే వెయిటింగ్ పీరియడ్ కదండి, చాలా కష్టం మనకు. ఆ వెయిటింగ్ పీరియడ్లో నిజంగా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అవుతుందంటే నువ్వు బాధపడి ఈరోజు ఫ్రస్ట్రేట్ అవుతున్నావా, టెన్షన్ పడిపోతున్నావా? రీసెంట్గా బహుశా చూస్తే ప్రేయర్ రిక్వెస్ట్ అన్నీ అనలైజ్ చేస్తే దాంట్లో మెజారిటీ ఏం తెలుసా అండి? అయ్యో అండి పిల్లల కొరకు సంవత్సరాలు ప్రార్థిస్తున్నామండి, వెయిటింగ్ పీరియడ్ అయిపోయిందండి, ఇంకా అన్ని ఆశలు అడియాశలు అయిపోతున్నాయి. అయ్యో వివాహం కొరకు వెయిట్ చేస్తున్నాం, అయిపోతుంది. అయ్యో ఉద్యోగంలో బ్రేక్ త్రూ కొరకు వెయిట్ చేస్తున్నాం, రావట్లేదండి. ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్నాం, రావట్లేదండి. భార్య భర్తలు మధ్యలో సమాధానం కొరకు వెయిట్ చేస్తున్నారు, రావట్లేదండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, ఇంకా
పరిస్థితులు విషమిస్తున్నాయి. ఈ రకంగా వేచుండుటలో అయ్యో ఇది నాకు శాపమని భావిస్తున్నావా? ఒక సత్యాన్ని మర్చిపోయావు. యెషయా గ్రంథము 30:18 కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 30 వర్స్ 18. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ఆల్ దోస్ హూ వెయిట్ ఫార్ హిమ్. ఆయన కొరకు ఎదురు చూసేవారు ధన్యులండి. 105వ కీర్తన 18-19 చూస్తాం. సామ్ 105 వర్స్ 18 and 19. యోసేపు జీవితంలో 17 సంవత్సరాల వయసులో కల ఉందండి. ఒక్కసారి ఆలోచించండి. కల ఉంది, అన్ని పనులు వచ్చి నమస్కారం చేస్తున్నాయి, సూర్యచంద్ర నక్షత్రాలు నమస్కారం చేస్తున్నాయి, కళ ఉంది, వాగ్దానం ఉంది, దేవుని మాట ఉంది. కానీ పరిస్థితులన్నీ ఉల్టా అయిపోతున్నాయి. వాగ్దానం ఉంది, బిలవర్డ్ కుమారుడు, ప్రియమైన కుమారుడు, అంత గారాబాల పట్టి అకస్మాత్తుగా ఇప్పుడు బానిస బతుకు అప్పగించబడ్డాడు. పరిస్థితి తలకిందులు అయిపోయాయి. చివరికి బానిస బతుకులు అమ్మవేసిన పిమ్మట చివరికి ఆయన పరిస్థితి ఒక్కసారి చిరునామా మారిపోయింది. చరిత్ర గల్లంత అయిపోయింది. వాగ్దానాలు ఉన్నాయి, కానీ ఎందుకు ఇలా ఆపోజిట్ జరుగుతుంది ఆయనకేం అర్థం కాలే. కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని, వాక్యము ప్రేరణ లేనప్పుడే, యూట్యూబ్ లేని దినాల్లోనే యోసేపు చూడండి, వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించారు. 18 వారు సంఖ్యల చేత 19 చూడండి. 105వ కీర్తన 19 అందరం కలిసి చదువుదాం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచు ఉండెను. దేవుడు చెప్పిన మాట నెరవేరదాకా టెస్టింగ్ పీరియడ్ అవుతూ ఉంది. పరిశోధించిన పమ్మెట 30 సంవత్సరాలకి యోసేపు నిర్ణీత సమయం వచ్చింది. ఒక్కసారి ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించాడు. దావీదు జీవితంలో కూడా వాగ్దానం ఇచ్చాడు దేవుడు ముందే. గొలియాతును హతమార్చక ముందే అభిషేకపు తైలం ఉంది. కానీ 13 సంవత్సరాలు ఆయన జీవితం అంతా కూడా అరణ్యం పాలైపోయింది. వాగ్దానం ఒకటి, వాగ్దాన వ్యతిరేక జీవితం. జరుగుతున్న పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. వెయిట్ చేసి 13 సంవత్సరాల ఆలస్యం పిమ్మట 30 సంవత్సరాలకు హెబ్రోన్లో రాజు స్థాయిగా హెచ్చించబడ్డాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో ఈరోజు వెయిట్ చేస్తున్న పరిస్థితి వస్తుంది. అది దేనికైనా కావచ్చు. ఇఫ్ యు ఆర్ వెయిటింగ్, లెట్ మీ టెల్ యూ, యు ఆర్ బ్లెస్డ్. నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలివి. అది దేని కొరకు నువ్వు వెయిట్ చేస్తున్నావా? వాగ్దానం ఏమి ఇచ్చాడో దేవుడు, అది నీకు తెలుసు. దేవుడు ఆ ప్రాంతంలో నేను మరొకసారి బలపరచాలని ఆశపడతాను. ఎందుకు తెలుసా? మనం ఒక సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎందుకు తెలుసా అండి? మనం ఆరాధించే దేవుడు ఆయన హీఈస్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్. మీరు ఆర్డర్ ఏంటండి? దేవునికి ఏంటి ఆర్డర్ అంటే ఆయన పలాని సమయంలోనే చేస్తాడు. ఆ సమయానికి కొద్దిగా అటు కానీ కొద్దిగా ఇటు కానీ నువ్వు ఎంత ఫోర్స్ చేసినా చేయడు. చివరికి తల్లి ఫోర్స్ చేస్తే కూడా చేయడు. కానా వివాహంలో 2వ భాగం మనం గమనిస్తే ద్రాక్షరసం అవమానం పాలైపోయింది. తల్లి వచ్చి అన్నాడు, అయ్యా వారు అవమాన పరిస్థితి అయిపోయింది, మన అందరిని పిలిచాడు కదా, ఒక్కసారి చూడంటే అమ్మా నా సమయం ఇంకా రాలేదన్నాడు. కొన్ని నిమిషాలు కూడా కాలే. అమ్మనింది వాయినతో చెప్పినది చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతే వెంటనే శిష్యులకు పోయి నీళ్లు తోరి పోసుకోమని చెప్తే బాణల్లో నుంచి నీరు తీసుకొచ్చి పోవడం ఆరంభించారు. ద్రాక్షరసంగా మారింది. స్టోరీలో కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ అంతే. అంటే దేవుని నిర్ణీత సమయానికి ఒక్క క్షణం అటు ఒక్క క్షణం ఇటు జరగదు. దీన్ని బట్టి మనకు అర్థమైన సత్యం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ అపాయింటెడ్ ఇన్ అవర్ లైఫ్. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్. ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనంలో మొదటి సత్యమే మనకు బోధించే పాఠం. దేవుడు కాలమును నిర్ణయించిన వాడు. కాలం ఎలా ఎవరు స్టార్ట్ చేశారండి? బైబిల్లో మనందరూ గమనిస్తే ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. టైం, స్పేస్, మ్యాటర్, ఫిజిక్స్ ప్రకారము ఆరంభించింది దేవుడు. కాలచక్రానికి అతీతంగా ఉండి కాలాన్ని ఆరంభించి పలాని టైంలో పలాని జరగాలని దేవుడు నీ పుట్టుక దినాన్ని ముందే జగత్తు పునాది వేయబడక మునుపే తల్లి గర్భంలో రూపించకమునుపే నిర్ణయించిన దేవుడు ప్రతిరోజు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో మొత్తం రాసి పెట్టాడు.